నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. SIR విజయవంతానికి ప్రతి ఓటరు భాగస్వామి కావాలి అని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఓటర్ జాబితాను మరింత ఖచ్చితంగా పారదర్శకంగా రూపొందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. SIR పై అవగాహన కల్పించేందుకు వనపర్తిలో నిర్వహించిన 2K రన్ ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన రన్ నూతన బస్టాండ్ వరకు సాగి తిరిగి ప్రారంభ స్థలానికి చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ SIR కార్యక్రమం ఓటర్ల పేర్లు తొలగించేందుకు కాదని నిజమైన ఓటర్ల వివరాలతో జాబితాను ప్రామాణికంగా రూపొందించేందుకు చేపడుతున్న ప్రక్రియ అని స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఎన్యూమరేషన్ లో BLOలు అందజేసే ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. మరణించిన వారి పేర్లు, డబుల్ ఓట్లు వంటి లోపాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, అదనపు SP రాజేష్ మీనా, DRO సూర్యప్రకాష్, RDO సుబ్రహ్మణ్యం, CPO హరికృష్ణ, DSP గిరిప్రసాద్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 న్యూస్ రిపోర్టర్ చాంద్ పాషా. తారీఖు నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే SIR కార్యక్రమం అనేది ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం మొదలవుతుంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 1 తారీఖు వరకు కొనసాగుతుంది. దీంట్లో ఇప్పుడు ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి మన BLOs వారి ఇంటికి వెళ్ళి హౌస్ విజిట్స్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి పౌరుడికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అనేది జతపరుస్తారు. మనం పౌరులందరూ కూడా సిటిజన్స్ అందరూ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేసి దాంట్లో మీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కావచ్చు, కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మనకు ఒక 12 డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏర్పాటు చేసి ఉన్నాయి. అవి ఏదో ఒక డాక్యుమెంట్స్తో కలిపి మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ రిటర్న్ ఇస్తే వాటిని నమోదు చేసి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే కొత్త ఓటర్ జాబితాలో మనందరి పేర్లు కూడా ఉండేలాగా చూసుకునే బాధ్యత ఇక్కడ ERO RDO గారు తీసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రజలందరూ గమనించవలసింది ఏంటిదంటే ఈ SIR ప్రక్రియ అనేది ఏదో ఓటర్లని డిలీట్ చేయడానికో లేదంటే కొత్త వాళ్ళని వేరే వాళ్ళని యాడ్ చేయడానికో కాదు. నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి జాబితాలని కరెక్ట్గా తీయడానికి, ఏ పోలింగ్ స్టేషన్కి ఏ ఓటర్లు ఏ ఏరియా నుంచి వెళ్ళాలనేది కరెక్ట్గా చేయడానికి చాలా రోజుల నుంచి కొంచెంమంది చనిపోయిన ఓటర్లు ఉంటారు, లేదంటే షిఫ్ట్ అయిన ఓటర్లు ఉంటారు, వాళ్ళని తొలగించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తుంది. సో ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అనేది ఎయిమ్గా పెట్టుకొని ఈ SIR కార్యక్రమం అనేది మన రాష్ట్ర స్థాయిలో మనం మొదలు పెడుతున్నాము. దీనికి మీ అందరూ కూడా సహకరించాలని నేను కోరుతున్నాను.